హాయ్ అండి. ఈరోజు నేను శంఖం పువ్వులతో నేనెప్పుడు కట్టే విధంగా మాలైతే కట్టాననమాట. ఎక్కువగా శంఖం పువ్వులని మనము దేవుడికి తీసుకెళ్తాం కదండీ! అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనకి కొన్ని కొన్ని ఉంటే పూజకి తీసుకెళ్ళిపోతాము. మా చెట్లలో అయితే చాలా పువ్వులు పూసినాయనమాట. సరే మాల కట్టుకొని తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంతకుముందు ఏం చేశానంటే సూది దారంతో మామూలుగా గుచ్చేసానండి. గుచ్చినప్పుడు ఏంటంటే నాకు మాల అంత అందంగా అయితే నాకు కనిపించలేదు. పువ్వులన్నీ కూడా పోగు పడిపోయినట్టుగా కనిపించినాయనమాట. ఇలా కాదని చెప్పి ఈసారి నేను ఎక్కువ మాల కడతా ఉంటాను కదండీ! అలా ట్రై చేద్దామని చెప్పి కట్టాననమాట. ఏంటంటే నేను ఇలా డబుల్ సైడ్ పెట్టి కట్టాననమాట. లాస్ట్ టైం ఒకసారి కట్టినప్పుడు వన్ సైడ్ పెట్టి కట్టాను. అది కూడా చాలా బాగా వచ్చింది. ఈసారి ఏంటంటే ఎక్కువ పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి అటు ఇటు కూడా పెట్టేసి శంఖం పువ్వులతో అయితే కట్టాననమాట అండి. ఫస్టు ఎలా ఉంటాయి ఇవి కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి కదండీ శంఖం పూలనేవి. ఎలా ఉంటుంది మాల అనుకున్నాను గానీ, చాలా బా వచ్చిందనమాట. పువ్వులన్నీ కూడా మనము అటు ఇటు కూడా పెట్టుకొని దారం లాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాక్కుంటే సరిపోతుందండి. చూసారు కదా! చాలా బా వచ్చినియనమాట. ఈ కలర్ కాంబినేషన్ దారం కూడా మన ఇష్టం అండి. నా దగ్గర ఈ బ్లూ కలర్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఈ బ్లూ కలర్ యూజ్ చేశాను. మీ దగ్గర వైట్ అయినా సరే వేరే ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకెందుకు ఇది కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నేను ఈ బ్లూ కలర్ అయితే వాడాననమాట. ఈ ప్రాసెస్‌లో ఏ పువ్వులైనా కట్టుకోవచ్చండి. మనకి కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు. మన ఇంట్లో పూసే పువ్వులతోనే చాలా అందమైన మాలలు దేవుడికైతే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. నేను ఇలా చాలా పువ్వులతో ట్రై చేశానండి. అంటే బయట కొని చామంతి పూలు, గులాబీలే కాకుండా మన ఇంట్లో పూచే శంఖం పూలు, గుత్తు పువ్వులతోటి చాలా పువ్వులతో నేను ఇలా ట్రై చేశాననమాట. చూసారు కదండీ! మాల చాలా అందంగా వచ్చింది. కార్తీక సోమవారం 4వ సోమవారం అనమాట అండి. శివాలయానికైతే తీసుకెళ్దామని చెప్పి శివుడికి శంఖం పూలంటే చాలా ఇష్టం కదండీ! అందుకనైతే నేను ప్రిపేర్ చేశాననమాట. నేను అనుకున్న దానికంటే కూడా మాల చాలా చాలా అందంగా వచ్చింది. చూడగానే చాలా మనసుకి చాలా ఆనందంగా అనిపించిందనమాట. అలానే మా చెట్టుకి పారిజాతం పూలు కూడా చాలా ఎక్కువగానే పూస్తాయండి. వీటితో కూడా స్వామివారికి సూది దారంతో గుచ్చేసాననమాట ఈ పువ్వులైతే. ఈ పువ్వులతో చాలా ఈజీగా మనకి ఎంత పెద్ద మాల కావాలంటే అంత పెద్ద మాల ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇది కూడా ఒక దండ గుచ్చాననమాట. పారిజాతం పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి దండ గుచ్చేటప్పటికి. శంఖం పూలతోటి, పారిజాతం పూలతోటి ఈ రెండిటిని స్వామివారికి అయితే ఈశ్వరుడికి తీసుకెళ్ళాననమాట. పంతులు గారు కూడా చాలా అందంగా ఉందమ్మా అన్నారు. బాగా అలంకరించారండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.